నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఆన్ వార్ సిచ్యుయేషన్. నా పేరు శివప్రసాద్. ట్రంప్ యథావిధిగా తన బెదిరింపుల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిన్న పెట్టినటువంటి పిక్చర్, పెద్ద భారీ గన్ చేతిలో పట్టుకుని నేను ఇక ముందు ఏమాత్రం మంచివాడిని కాదు అని ఆయన చేసినటువంటి వ్యాఖ్య, దానివల్ల ఎవరికి భయం కలిగిందో లేదో తెలియదు, కానీ అందరికీ విపరీతమైనటువంటి హాస్యం మాత్రం కలిగింది. చాలా జోవియల్గా కనిపించినటువంటి సన్నివేశం కనిపిస్తోంది. మరోవైపు అమెరికాలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కూడా కొంత ట్రంప్ని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2027 అమెరికన్ డిఫెన్స్ బడ్జెట్ 1.5 ట్రిలియన్కి దాదాపు వెళ్ళబోతోంది అనే దాని మీద అటు డిఫెన్స్ వర్గాలు కానీ, లేకపోతే మిగిలినటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి మిగిలిన అధికారులు కానీ ఇప్పటివరకు చేసినటువంటి వార్కి సంబంధించిన లాస్ని వారు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతర్జాతీయంగా తనకి ట్రంప్కి ఒక రకమైనటువంటి అపకీర్తి రావడంతో పాటు అట్ ద సేమ్ టైం ఇంటర్నల్గా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇరాన్ ఎటు చేయలేనటువంటి సందిగ్ధతతో ఉంది. నిన్న ఇరాన్కి సంబంధించినటువంటి ఒక ఎంబసీ నుంచి వచ్చినటువంటి పోస్టు చాలా తీవ్రమైనటువంటి గందరగోళాన్ని నెలకొల్పినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద నెట్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపించింది. నెటిజన్స్ నుంచి కూడా ఆ ప్రాణాలు అర్పించడానికి రెడీగా ఉండండి అని వాడు చేసినటువంటి ఆ ట్వీట్ నేను చాలా సంచలనం రేపినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఏదేమైనా ఇంకా స్తంభన కొనసాగుతూనే ఉంది. ఇంకా ఏ డిసిషన్ తీసుకోలేదు. హర్ముజ్ యాస్టీస్గా అలాగే బ్లాకేడ్లో ఉంది. అటు ఇరాన్ బ్లాకేడ్, మరోవైపు యుఎస్ బ్లాకేడ్, రెండు బ్లాకేడ్స్ అట్టగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, వీటన్నిటి గురించి మాట్లాడేందుకు మనతో పాటు అంతర్జాతీయ విశ్లేషకులు సంజయ్ గారు మనతో ఉన్నారు. సంజయ్ గారు, నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని, ఈ బ్లాకేడ్ ఏదైతే ఆగిపోయిందో అన్ని విధాల చర్చలు ఎక్కడా జరగట్లేదు. ఏదో ఇంటర్నల్గా ఏదో రష్యా మాట్లాడుతోంది, చైనా మాట్లాడుతోంది, పాకిస్తాన్ మాట్లాడుతోంది, ఇవన్నీ చెప్తున్నారు, కానీ ప్రాక్టికల్గా అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్ని మనం ఎట్లా డిస్క్రైబ్ చేయగలం, ఏమనుకోవాలి యాక్చువల్గా? స్టేల్మేట్ లో ఉందండి సిచ్యువేషన్. ఎందుకంటే శాంతి చర్చలు సాగుతున్నాయి. అంటే ఒక పక్కన చూసుకుంటే యుద్ధ విరమణ ఎక్స్టెన్షన్ అయిందండి. మనం చూసాం పాకిస్తాన్ లో రెండు వర్గాలు, అంటే అటు అమెరికా ఇటు పాకిస్తాన్ దౌత్యంతో ఇరాన్ తో కూర్చొని చర్చలు జరిపడం జరిగింది. అవి పెద్దగా ముందుకు వెళ్ళలేదు. తర్వాత మనం చూసాం డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఉన్నారో ఇండెఫినెట్ గా ఎక్స్టెన్షన్ ఇవ్వటం జరిగిందండి ఏది ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి. అయితే ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బ్యాక్ ఛానల్ డిప్లొమసీ చాలా నడుస్తోందని చెప్పడం జరుగుతోంది. అంతేకాదు వేరే దేశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈజిప్ట్ కానీ, టర్కీ కానీ, పాకిస్తాన్ తో పాటు అవి కూడా కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే రష్యా ఈ మధ్య కాలంలో మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రష్యాకి ఇటీవల వెళ్ళినప్పుడు అక్కడ మా చర్చల్లో రష్యన్ ప్రెసిడెంట్ ఓపెన్ గా చెప్పడం జరిగింది. మనకి తెలిసిందే, రష్యా అమెరికా యుక్రెయిన్ యుద్ధం మీద పరస్పరంగా తలపట్టం జరుగుతోంది. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా రెండు దేశాలు యుక్రెయిన్ ద్వారా ఘర్షణలో ఉన్నాయి. అలానే యూరోపియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో రష్యా యొక్క మధ్యవర్తిత్వాన్ని ఎవరు ఒప్పుకుంటారు, అమెరికన్స్ ఒప్పుకుంటారా అన్నది చెప్పడం కష్టం అండి. కాకపోతే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏమిటంటే ఇరాన్ దగ్గర ఎన్రిచ్డ్ యురేనియం, అంటే శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో, బాంబులకు తయారు చేయ అవసరమైనటువంటి యురేనియం ఏదైతే ఉందో, పూర్తిగా బాంబు అంటే వెపన్ కేటగిరీకి వెళ్ళపోయినా బాగా ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో అది ఒక 350 గ్రాముల నుంచి కిలోగ్రాముల నుంచి 500 కిలోగ్రాముల వరకు ఎన్రిచ్డ్ యురేనియం ఇరాన్ లో ఉందని, ఏదైతే ఇస్ఫహాన్, నంతాజ్, ఫోర్దో ఇలాంటి న్యూక్లియర్ సైట్స్ ఏవైతే బాంబింగ్ చేశారో వాటిల్లో అది కూరుకుపోయింది. దాన్ని బయటికి తీసి ఇరానియన్స్ కి దొరకకుండా బయటికి తీసుకెళ్లాలని అమెరికన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇరానియన్స్ కి అటువంటి న్యూక్లియర్ మెటీరియల్ అమెరికన్స్ కి అందించడం అంత మర్యాదగా కనపడదు. వాళ్ళకంటే లాస్ ఆఫ్ ఫేస్ గా ఫీల్ అవుతారు, అవమానంగా ఫీల్ అవుతారు కదా. ఇక్కడ మాత్రం బహుశా రష్యా ఒక పాత్ర పోషించే అవకాశం ఉందండి. ఏంటంటే రష్యన్స్ ఏం చెప్తున్నారంటే, మీకు ఏదైతే ఇరాన్ లో ఎన్రిచ్డ్ యురేనియం, శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో అది ఎవరికి అప్పగించాలి అన్న దాని మీద చాలా డిస్కషన్ నడిచింది. ఒకసారి ఏమైందంటే ఇటు పక్కన పాకిస్తాన్ కి ఇవ్వచ్చా అని చర్చ నడిచింది, కానీ పాకిస్తానే
అండ్ ఎన్పిటి సిటిబిటి ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ వైలేట్ చేసి టెస్టింగ్ చేసింది కదా. సో అలాంటి దేశానికి పక్కనున్న ఇరాన్ నుంచి ఎన్రిచ్డ్ యురేనియం, శుద్ధి చేసిన యురేనియం ఎలా ఇస్తామని. కాకపోతే రష్యా తీసుకోవచ్చు, రష్యా ఒక ఫ్రెండ్. అప్పుడు ఇరాన్ ఏం చెప్పుకుంటుందంటే మన స్నేహితుడైన రష్యా దగ్గర మనం కొన్నాళ్ల పాటు దీన్ని దాచిపెట్టాం, తర్వాత తెచ్చుకుంటామని ఒక ఫేస్ సేవింగ్ ఫార్ములా క్రియేట్ చేయొచ్చండి. బహుశా రష్యా పాత్ర అలా అందులో ఉండొచ్చండి. కానీ అది యుఎస్ చాలా దాన్ని ముఖ్యమైన. కానీ యుఎస్ దాన్ని అంగీకరించే అవకాశం లేదు కదా. యుఎస్ ఎట్టి పరిస్థితుల్లో అవును, యుఎస్ అంగీకరించడం కష్టం. కాకపోతే దాన్ని అంటే అమెరికాలో ఉన్నటువంటి డొమెస్టిక్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, తర్వాత అమెరికాలో ముఖ్యంగా అటు స్టేట్ డిపార్ట్మెంట్ కానీ, డిఫెన్స్ కానీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు రష్యాని ఇంకా అనుమానంగా చూస్తాయి, శత్రువుగా చూస్తున్నాయి కదా. అటువంటి తరుణంలో ఇంత పెద్ద పాత్ర రష్యాకి ఇస్తారా ఇవ్వరా అన్నది వేచి చూడాల్సిన అంశం అండి. కాకపోతే ఇది ఒక ఇంతకు ముందు కనుక తీసుకుంటే మనం 2015లో అణు ఒప్పందం ఒకటి నడిచింది కదా. అప్పుడు అణు ఒప్పందం నడిచినప్పుడు ఏంటంటే అందులో చాలా దేశాలు ఉన్నాయి, యూరోపియన్ దేశాలు ఉన్నాయి, అలానే రష్యా కూడా ఉందండి. ఒక 4-5 దేశాలని కలిపి ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసి, అలాంటి అగ్రిమెంట్ లో ఒక కాంపోనెంట్, న్యూక్లియర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది రష్యా హ్యాండిల్ చేసేట్టు పెడితే అది అన్ని దేశాలకి ఫేస్ సేవింగ్ ఫార్ములా బానే ఉంటుందండి. అటు ఇరాన్ కూడా చెప్పుకోవచ్చు, మనం అమెరికాకు ఓడిపోయి మన ఏదైతే యురేనియం ఉందో అమెరికా చేతుల్లో పెట్టామని చెప్పాల్సిన అవసరం ఉండదు. అలానే అమెరికన్స్ కూడా ఇదిగో పూర్తిగా రష్యా పెద్ద పాత్ర పోషించింది అని చెప్పాల్సిన అవసరం కూడా ఉండదండి. ఒక సొల్యూషన్ వర్క్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అంత దూరం వెళ్తారా వెళ్ళదా అని చూడాలి. ఎందుకంటే ఇరాన్ లో అంతర్గతంగా స్టెబిలిటీ లేదు, కొద్దిగా వివిధ వర్గాలు దెబ్బలాడుతున్నాయని చాలా న్యూస్ కూడా వస్తుంది.